अरवली जिले के पत्रकारों ने सरकार के खिलाफ आंदोलन छेड़ दिया है। टी न्यूज खंभ जिला प्रतिनिधि सांबा शिवराम पर लगाए गए अवैध केसों को तुरंत वापस लेने की मांग की गई है। अमरवीर स्तूप से लेकर अंबेडकर प्रतिमा तक रैली निकालते हुए नारे लगाए गए। वहीं पत्रकारों के आंदोलन को सीपीआई नेताओं ने भी समर्थन दिया है। इसी मौके पर प्रेस क्लब अध्यक्ष गुडला श्रीनिवास ने कहा कि जनता और सरकार के बीच सेतु का काम करने वाले पत्रकारों पर सरकार साजिश के तहत केस दर्ज कर रही है। पत्रकारों पर जो है केस दर्ज करना यानी कि अनुच्छेद 19 का हनन करना है, ऐसा उन्होंने आक्रोश व्यक्त किया है। देखिए रिपोर्ट। ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపైన ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం అనేది అక్రమ కేసులు నమోదు చేయడం అనేది మన పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరపున మేము పూర్తిగా ముక్తఖండంతో ఖండిస్తున్నాము। మన కలోజీ చెప్పినట్లయితే ఒక సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది। అటువంటి వృత్తిని చేపట్టిన జర్నలిస్టులు ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి నివేదించి దానికి పరిష్కారం చూపాలని మేము అందరం వృత్తిలో భాగంగానే ఆ యొక్క సమస్యలను వెలికితీస్తే వాటిపైన ప్రభుత్వం కక్షగట్టి కేసులు నమోదు చేయడం పూర్తిగా దీన్ని ఖండించాలి। భారత రాజ్యాంగం మనకు ఆర్టికల్ 90 ప్రకారం పత్రికా స్వేచ్ఛను కల్పించింది। ఈ పత్రికా స్వేచ్ఛ ప్రకారం సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలను మనం ఎత్తి చూపుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే భాగమే ఈ యొక్క మీడియా వ్యవస్థ। కానీ ప్రభుత్వం తన యొక్క తప్పుడు ధోరణితో తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము। థ్యాంక్ యూ। ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వస్తున్నటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి వార్తల్ని వల్ల ప్రజలకు అందజేస్తున్నటువంటి ప్రెస్ మీడియా మిత్రుల మీద దాడుల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। మరి వాళ్ళ ప్రెస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రెస్ వాళ్ళ మీద జర్నలిస్టుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం। మరి ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా జర్నలిస్టులు రాస్తారు। దాన్ని మీరు రాసిరని చెప్పి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిరని చెప్పి మీరు దాడులు చేయడం అనేది నీచమైనటువంటి చర్య, హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం। మరి ఇప్పటికైనా మొన్న గతంలో ఏదైతే ఖమ్మంలో వైరా మండలంలో కొనిజర్ల పిఎస్సిఎస్ వద్ద ఇలా రైతులు ఈ ప్రభుత్వం చేతగానితనంతో రైతులు అరిగోస పడుతున్న ఏదైతే యూరియా కోసం అరిగోస పడుతున్న విషయాన్ని ఇలా ప్రజలందరూ తెలిసే విధంగా టీ న్యూస్ బ్యూరో అయిన ఇలా సాంబశివరావు గారు వారు వెళ్తే వారిపై అక్రమంగా కేసులు పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఏదైతే ఆ కేసు చూస్తే కూడా చాలా ఘోరాతి ఘోరమైన సెక్షన్లను అంటే ప్రభుత్వం